మీట్ పెట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇది వాళ్ళు చేయనీలేదని మాట్లాడతారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? నేను ఏం మాట్లాడతారు? ఆ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఎవరండి ఎంపీ? ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? అధికార పార్టీలో లేడా? అధికార పార్టీలో లేడా ఆయన? 5 సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఎంపీ. అదేమో నేషనల్ హైవేస్. టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మీరు అంటున్నారు. మీరేం పీకిరు అంటున్నా నేను. మీరేం పీకిరు? ఈ 7 సంవత్సరాలు ఎంపీ ఎవరున్నారు? మీ బాధ్యత లేదా? నిత్యం వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, మళ్ళీ నువ్వేం చేసినావు? అవతలో ఏం చేయలేదు సరే, ఎంపీగా మళ్ళీ మీరేం చేసిరు అంటున్నా నేను. అసలు మీ ప్రపోజల్ ఏంది? ఈ 2 సంవత్సరాలు ఎన్జీటీలో కనీసం మీరు ఒక్కరోజైనా ఫాలోఅప్ చేసిండ్రా? ఒక్కరోజు నాలాగా మీరు పోయి వచ్చిండ్రా? స్థానికంగా అప్పీల్ చేసిండ్రా? ఇంకా విచిత్రం నాకు అర్థం కాదు. నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వీళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి అంటున్నాడు. ఈ 2 సంవత్సరాల అధికారం ఎవరుతుందండి? ఈ 2 సంవత్సరాల అధికారం ఎవరుతుంది? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు మీ నోట్లను ముఖ్యమంత్రి గారి పేరు చెప్పడం అంత ఎందుకు భయపడుతున్నారు? ఈ 2 సంవత్సరాల బాధ్యతలు ఉందని అడగాల్సిన అవసరం లేదా? ఎందుకు ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి పోయే రోడే కదా, మీరు ఎందుకు చేస్తలేరని అడగాల్సిన అవసరం లేదా విశ్వేశ్వరరెడ్డి గారు అంటున్నాను నేను. విచిత్రం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయనది గమ్మత్ పంచాయతీ. ఈడ కొన్ని హ్యాచరీస్ ఉన్నాయి, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటారు. ఎందుకు విశ్వేశ్వరరెడ్డి గారు, ఎందుకు మీ నోట్లో నుంచి కనీసం రంజిత్ రెడ్డి గారి పేరు చెప్పని కూడా ఎందుకు భయపడుతున్నారు మీరు? రంజిత్ రెడ్డి గారు మా పార్టీలో ఉండరా ఈరోజు? ఆ భూములు ఎవరివి? ఏ పార్టీలో ఉన్నాడు రంజిత్ రెడ్డి? ఎందుకు చెప్తలేరు మీరు కాంగ్రెస్ పార్టీ పేరు? ఎందుకు తీసుకుంటలేరు రంజిత్ రెడ్డి గారి పేరు మీ నోట్ మీద? ఇదే అండి బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కొలాప్స్ అవుతున్నది, ఎందుకు బీజేపీ పార్టీని నమ్ముతలేరంటే ఇగో ప్రత్యక్ష సాక్షి మీకు ప్రజెంట్ చేస్తున్న కేసు నంబర్ 1 విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ నిత్యం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి జనాలకు అర్థమైంది, ఈరోజు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి బీజేపీ కార్యకర్తలే చెప్తున్నారు, అన్నా మా పార్టీ సంగతి అయిపోయింది, మా లీడర్లు అమ్ముడు పోయిండ్రు కాంగ్రెస్ పార్టీకి, కొట్లాడతలేరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద అని బీజేపీ కార్యకర్తలు స్వయంగా చెప్తున్నారు. ఇట్లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి